మన ముందు ఒకలా వెనుక మరోలా మాట్లాడే రాశుల గురించి తెలుసుకుందాం. కొందరు వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. వారి వ్యక్తిత్వం కూడా హుందాగా ఉంటుంది. వీరు నలుగురు గురించి చెడుగా మాట్లాడరు. ఇతరుల యొక్క మేల్నే కోరుకుంటారు. మరికొందరు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. మన ముందు ఒకలా, మన వెనక మరోలా మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి తమ ముందు లేనప్పుడు వారి గురించి గాసిప్స్ వ్యాప్తి చేస్తారు. లేనిపోని ఆరోపణలు చేసి వారి క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తూ ఉంటారు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. సన్నిహితులు కూడా ఎక్కువగా ఉంటారు. వారి కోసం ఏమైనా చేస్తారు. ఇబ్బందుల్లో ఉంటే రక్షిస్తారు. అయితే అది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మినహాయించి పరిచయం ఉన్న మిగతా వ్యక్తులపై గాసిప్స్ వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఇతరుల గురించి లేనిపోని విషయాలు చెప్పడం, తెలుసుకోవడం కర్కాటక రాశి వారికి మహాసరదా. వీరు ఇతరుల గురించి ఎప్పుడూ వాకప్ చేస్తూ ఉంటారు. వ్యక్తి లేనప్పుడు వారి విషయాలను ఇతరులతో చర్చించడానికి ఆసక్తి చూపుతారు. చెప్పకూడని విషయాలను బయటికి చెప్పడం వల్ల ఇతరులు ఇబ్బందులు పడతారు. అందుకే వీరిని గుడ్డిగా నమ్మకూడదు. సున్నితమైన విషయాలను అసలు పంచుకోకూడదు. క్షణం ఆలస్యం లేకుండా ఇతరుల వద్ద మీ చిట్టా విప్పుతారు. మిథున రాశి. మిథున రాశి వారు ఇతరులు లేనప్పుడు వాళ్ళ గురించి చెడు మాట్లాడటానికి ఏమాత్రం వెనకాడరు. ఎప్పుడూ గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. బయటికి మాత్రం నమ్మకమైన వారిగా నటిస్తుంటారు. అయితే అసలు సంగతి తెలియకుండా వారితో అన్ని విషయాలను పంచుకుంటే అంతే సంగతులు. మీరు లేని సమయం చూసి మీ విషయాలను ఇతరులకు చెప్పేస్తారు. వాస్తవానికి మరింత మసాలా జోడించి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కూడా కనికట్టు చేస్తారు. కన్యారాశి. కన్యారాశి వారు గాసిప్స్ పట్ల ఆసక్తిగా ఉంటారు. ఫ్రెండ్స్ గురించి సరదా విషయాలను పంచుకోవడానికి బదులుగా చెప్పకూడని విషయాలను ఇతరులతో చర్చిస్తూ ఉంటారు. కెరీర్ గ్రోత్, ఉద్యోగం మారటం వంటి విషయాలు మీరు లేని సమయంలో ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. పక్కవారి విషయాలపై గాసిప్స్ వ్యాప్తి చేయడంలో ముందుంటారు. అందుకే వారితో కలిసి తిరిగేవారు ఎప్పుడూ అసహనంగా, భయాందోళనకు లోనవుతూ ఉంటారు. ఎక్కడ తమ రహస్యాలను బయటపెట్టేస్తారో అని మదన పడుతూ ఉంటారు. గాసిప్స్ ఎక్కువగా స్ప్రెడ్ చేసే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.